హౌ డస్ లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఎఫెక్ట్ విజన్ హెల్త్ ఆఫ్ ఏ పర్సన్? సో ఇది కనుక చూసుకుంటే మనకు కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా అనే పొర మనం చూసే దృశ్యాన్ని మనకు మన మెదడుకు పంపుతుంది. సో డయాబెటీస్ వల్ల ఈ రెటీనా అనేది డయాబెటీస్ వల్ల ఈ రెటినాలో నుంచి చిన్నగా బ్లడ్ వెజల్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. దాంతో వాటి నుంచి ఈ బ్లడ్ వెజల్స్ అండ్ టిష్యూస్ అన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో కొత్తగా ఏర్పడే బ్లడ్ వెజల్స్ అంతా కూడా వీక్ అయిపోతూ ఉండడం వల్ల ఈజీగా ఇవి పగిలిపోతూ ఉంటుంది. సో కొంతకాలంకి ఏమవుతుందంటే వీటి కారణంగా ఏమవుతుందంటే స్క్రాచ్ టిష్యూస్ ఈ రెటీనాను తన స్థానం నుంచి పైకి విడదీయడానికి, ఇది పూర్తిగా పాడైపోవడానికి దారితీస్తూ ఉంటుంది. సో ఇది మనకు లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కొత్తగా లీక్ అవుతూ ఉన్న ఈ బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉందో వాటిని పాడు చేస్తూ ఉంటారు. అండ్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో రెటీనా ప్రాబ్లమ్స్ అనేది అట్లీస్ట్ 20 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఏర్పడుతూ ఉంటుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 2 to 7 ఇయర్స్ నుంచే వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. బిఫోర్ అంటే 2 to 7 ఇయర్స్ బిఫోర్ నుంచే డయాబెటీస్ వల్ల కంటి చూపు సైట్ రావడం కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ కంటి చూపు ప్రాబ్లమ్స్ వచ్చే డిజీజెస్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.